ఈశ్వరుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు? గంగాదేవిని గంగాదేవిని అతను ప్రపంచాన్ని కాపాడాలంటే గంగాదేవిని కొంతవరకు ఆపగలగాలి. ఆపాలంటే అతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చి చేసుకున్నాడు. అంటే లోక కళ్యాణం కోసం గంగాదేవిని చేసుకున్నాడు. నువ్వే లోక కళ్యాణం కోసం రెండో పెళ్లి చేసుకుని తగలడుతున్నావయ్యా. ఏ లోకాన్ని ఉద్ధరించినా? నీ కూతురు, నీ పిల్లలనా, నీ పెళ్ళాన్న, ప్రపంచాన్న, నీ వీధిలో వాళ్ళనా? ఎవరిని ఉద్ధరించడానికి రెండో పెళ్లి చేసుకొని దేవుడిని చేసుకోలేదని దేవుడి మీద పడిపోతావు. చెయ్యకూడదు, తప్పు తప్పు. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం కాదు, మరో జన్మ మళ్ళీ నీ భార్యను చేసుకో. ఏ దేవుడి గుడికి వెళ్ళినా నా భార్య నాకు 7 జన్మల వరకు ఉండాలి తండ్రి అని దండం పెట్టు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పెళ్ళాన్ని వీధులు పాలు చేసి, నీ పిల్లల్ని హాస్టల్ పాలు చేసి, దేవుడి దగ్గరికి వెళ్ళి రెండో పెళ్ళంతా వెళ్ళి తండ్రి ఆశీర్వదించండి దేవుడు ఆ గంటతో